నటి విజయశాంతి, నందమూరి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు ఈ సినిమా. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలియజేశారు. బింబిసారా సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మరో 2 చిత్రాలు చేశారు, కానీ వాటికి పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5,15,00,000 రాబట్టింది. బింబిసారా ఫస్ట్ డే నాడు 6,30,00,000 కలెక్ట్ చేసింది. తర్వాత వచ్చిన 2 సినిమాలు మొదటి రోజు 5 కోట్ల మార్క్ అందుకోలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా మాత్రం తొలి రోజు 5,15,00,000 రాబట్టి ఆ లోటు భర్తీ చేసింది. రెండో రోజు 3,40,00,000, మూడో రోజు 4,30,00,000 తీసుకొచ్చింది. ఇక నాలుగో రోజు 4 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. ఐదో రోజు 3 కోట్ల రూపాయలు, ఆరో రోజు 2 కోట్ల రూపాయలు, ఏడో రోజు 1,50,00,000, ఎనిమిదో రోజు 1,20,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇక 9దో రోజు 80,00,000, 10దో రోజు 75,00,000 మేర కలెక్షన్స్ అందుకుంది. 11ో రోజు 12ో రోజు 50,00,000 మేర, 14ో రోజు 40,00,000, 15ో రోజు 30,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. నేడు ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గింది. 28,00,000 వరకు నేడు కలెక్షన్స్ రావచ్చంటున్నారు అనలిస్టులు. హిట్ 3 రెట్రో సినిమా రిలీజ్ అవ్వడంతో థియేటర్ ఆక్యుపెన్సీ అయితే క్రమంగా తగ్గుతోంది. మొత్తం 4 చిత్రాలు కలిపి థియేటర్లు పంచుకునే పరిస్థితి. సో 16 రోజు ఆక్యుపెన్సీ 14 నుంచి 16% కనిపిస్తోంది. 28,00,000 మేర కలెక్షన్స్ రావచ్చంటున్నారు అనలిస్టులు. నైజాంలో మంచి కలెక్షన్స్ తీసుకొస్తోంది. గుంటూరు, విజయవాడలో కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి. ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి, కళ్యాణ్ రామ్ అని చెప్పవచ్చు. కథ పాతదైనప్పటికీ వారిద్దరూ పోటీ పడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో విజయశాంతి అద్భుతంగా నటించారు. అలాగే సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. ఈ భావోద్వేగాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణ్ రామ్ బలం ఎమోషన్, దాన్ని సినిమాలో అద్భుతంగా పండించారు. సినిమా క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది అందరికీ. ఆఖరిలో 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కట్టిపడేసింది. మొత్తానికి మరో మంచి సూపర్ హిట్ని అయితే కళ్యాణ్ రామ్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా వచ్చే వారం చివరి వరకు కూడా థియేటర్ ఆక్యుపెన్సీ ఉండే అవకాశం ఉన్నట్టు అనలిస్టులు అయితే భావిస్తూ ఉన్నారు.